నేను సౌదీ రియాలు 50 రియాలు అక్కడ ఇచ్చాను. 500. అది 500 ఇస్తే ఇదిగో 1 2 ఇదిగో 3 4 5 6 తర్వాత ఇదిగో ఇదొక 100 ఇదొక 100 ఇదొక 100 ఈ 10 కలిపితే ఇక్కడ ఒమానీ రియాలు 1 రియాల్ అవుతుంది. అంటే అందులో 10వ వంతు అన్నమాట. ఈ 2 కలిపితే 1 ఒమానీ రియాల్ అవుతుంది అనమాట. ఇదనమాట దీని కథ. ఇప్పుడు ఒమాన్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత బార్డర్ నుంచి 140 కిలోమీటర్స్ దూరంలో ఇబ్రీ అనేటువంటి ఒక సిటీ. మొత్తం ఇదంతా ఒమాన్ ఆయిల్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కంపెనీస్. ఇక్కడ మనకి ఒక రూమ్ బుక్ చేసుకున్నాం. ఇది రూము. ఇది ఒక ఇబ్రీ ఒయాసిస్ హోటల్ అని. హోటల్ అయితే చాలా బాగుంది లొకేషన్. అది ఎందుకంటే వెనకాల కొండలు అవి మంచిగా ఉంది. అది బెడ్స్ కూడా అన్నీ కూడా బాగా ఇచ్చాడు, చాలా నీట్గా ఇచ్చాడు, బాగుంది. ఇప్పుడు మార్నింగ్ అయింది, మనం బయలుదేరుతున్నాం ఇవాళ సలాలా అని. మంచి సూర్యోదయం, ఏ క్లాస్ అని కాఫీ ఒకటి ఇచ్చాడు. అంటే మనం డబ్బులు ఇచ్చుకున్నాంలే. ఒక కాఫీ వచ్చేసి మన సౌదీ రియాల్లో 12 రియాళ్ళు. మన సౌదీ రియాల్లో ఇదిగో దీనుడు ఇస్తాడు తీసుకొచ్చి, మనం షుగర్ తీసుకొని తాగటమే. ఇకపోతే ఫుడ్ మెనూ కూడా రాత్రి అడిగాను, ఏరా బాబు ఏంటన్నా, ఇదిగో ఈ విధమైన రేట్లు, బీర్లు విస్కీలు ఇంత భయంకరమైన రేట్లు ఉన్నాయి. సరేరా బాబు అనుకున్నా. ఫుడ్ కూడా వచ్చేసి ఇదిగో ఈ విధంగా సూప్స్, నూడిల్స్, సలాడ్స్, శాండ్విచ్లు, పాస్తా ఇవన్నీ ఈ విధంగా ఇచ్చారు. ఇక మెయిన్ కోర్సులో వచ్చేసి ఇదిగో దాలు, తర్వాత కడాయి, వెజిటబుల్, మష్రూమ్ మసాలా ఇట్లా ఈ విధంగా. చపాతీ ఓకే. చపాతీ 2 రియాల్ అంటే సౌదీ రియాల్ 2 రియాల్ అంటే భయంకర 24. అంతేలే, మనకు కూడా ఇండియాలో దోచేస్తారులే. కానీ నెక్స్ట్ పలావ్, ఏ పలావ్ అంటే పలావ్ ఇట్లా ఈ విధంగా అనమాట. గులాబ్ జామున్ ఈ విధంగా ఇచ్చాడు. దీని మెనూ అంతా ఇలా ఉంది. ఇకపోతే మనకు రూమ్లో వ్యూ ఏంటంటే చక్కగా ఇది తీసుకుంటే బయటికి ఎదురుగుండా కొండలు, ఎదురుగుండా అదో కొండలు, అవి ఎదురుగుండా అదిగో చక్క ప్రశాంతమైన వాతావరణం. నిజంగా చెప్పాలంటే స్టే చేయడానికి మాత్రం మంచి రూమ్ ఇది మాత్రం. చక్కగా బెడ్స్ కూడా బాగున్నాయి చక్కగా అన్నీ. ఫ్యాన్ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు వరకు నేను సౌదీలో కూడా ఎక్కడ చూడాలి, అన్నీ ఏసీలే. కానీ ఇక్కడ ఫ్యాన్ ఒకటి ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు. ఫ్లోరింగ్ కూడా బాగుంది, ఫ్లోరింగ్ కూడా బాగానే ఉంది. తర్వాత ఇకపోతే ఈ విధంగా సొరుగులు, ఇది మేకప్ మిర్రర్, అక్కడేమో వార్డ్రోబ్ చివరి ఇచ్చాడు. బాత్రూమ్ ఒకటి మనకి. ఆ బాత్రూంలోకి వచ్చేసి మనకి ఇక్కడ టబ్ బాత్స్ అన్నమాట ఎక్కువగా. ఈ టబ్ బాత్ ఈ విధంగా సింక్. అది చెప్పి ఇదే హోటల్లో స్టే చేసాము. చాలా బాగుంది లొకేషన్. అది బ్యాక్ సైడ్ అంతా కూడా హిల్లీ ఏరియా. ఇదేంటంటే ట్రెడిషనల్ ఓల్డ్ టైప్ అకామిడేషన్ అనమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. కొంచెం సిటీ అవుట్స్కట్స్ కావాలని తీసుకున్నాం మేము. సిటీ అవుట్స్కట్స్లో తీసుకోవాలనే తీసుకున్నాము. చాలా బాగుంది. ఇది ఒమాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇబ్రీలో అనమాట. బోర్డర్ దాటిన తర్వాత ఫస్ట్ వచ్చిన టౌన్ అనే చెప్పాలి. రెసిడెన్షియల్ ఏరియా అంతా కూడా చాలా బాగుంది, చూసాము.
ఇదైతే కొంచెం అవుట్స్కట్స్ అనమాట. ఇవి అకామిడేషన్స్ అనమాట. ఇక్కడ అకామిడేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని అంటే ఇక్కడ సరౌండింగ్స్లోనూ ఆయిల్ రిగ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దానికి ప్రొఫెషనల్గా చాలామంది వస్తారు కాబట్టి స్టే చేయడానికి కానీ దేనికైనా కానీ దానికి అనుకూలం. మెయిన్ ఏంటంటే ఎక్కువగా హోటల్స్ ఉన్నాయి. ఇది మినీ లూలు అనమాట. ఇబ్రి భవాదీ మాల్లో ఒక పార్ట్ కింద పెట్టాడు లూలు. అయితే బాగా ఫ్లోటింగ్ ఉంటేనే లూలు పెడతాడు, లేకపోతే పెట్టాడు. ఏంటంటే ఇండియన్స్ను పాకిస్తానీ బంగ్లాదేశ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ జాబ్స్ అవి చేయడానికి బాగా వస్తూ ఉంటారు. అంటే ఆఫీస్ లెవెల్లోనే ఎక్కువగా మంది ఉంటారు కాబట్టి లూలు పెట్టాడు. ఒమాన్ నుంచి నజ్వా వెళ్తున్నాము. అంటే సలాలే వెళ్తున్నాము వయా నజ్వా. అయితే ఇక్కడ బాగా ఫీల్డ్ వర్క్ అయితే బాగా జరుగుతుంది. ఏంటంటే పొలాలు అదిగో వర్క్ చేస్తున్నారు. పొలాలు బాగా అంతర పంటల కింద డేట్స్ ప్లాంటేషన్ ఉంది, దాంట్లో అంతర పంటల కింద పండిస్తున్నారు అనమాట. ఇదిగో అవన్నీ కూడా పంటలే, రకరకాల క్రాప్స్ ఉన్నాయి. రైస్ క్రాప్, తర్వాత ఇదంతా కూడా వర్ష మీద ఆధారపడిన పంటలు ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఇరిగేషన్ బాగా ఉంది. ఇదంతా కూడా డేట్స్ మధ్యలో ఈ ప్యాడీ కల్టివేషన్ ఉంది. చాలా ఉంది. అంటే నేను ఆల్రెడీ తీయటం కుదరట్లేదని చెప్పేసి ఇక ఇవన్నీ కొండలు, చుట్టూ కూడా కొండలు అన్నమాట. అసలు అటు పక్క అయితే పొలాలు ఇంకా చాలా గ్రామీణ వాతావరణం ఏమీ లేదంతా, మొత్తం గ్రామీణ వాతావరణం అంతా కూడా చాలా బాగుంది అసలు. మధ్యలో ఉన్నాను, ఏమీ విజిబిలిటీ లేదు, ఒక ఫాగ్ ఉన్నట్టు కొంచెం చూడండి, ఏమీ కనపడలేదు. చూసారా దొరేసి. ఇప్పుడు మనం వాడి దూక అనేటువంటి
పెట్టి ఒక చోటకు వచ్చాం. అవన్నీ సాంబ్రాణి చెట్లు, న్యాచురల్. ఇక్కడ రాశారు చూడండి, వాడి దోకా న్యాచురల్ పార్క్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ ట్రీస్, అంటే సాంబ్రాణి చెట్లు. సాంబ్రాణి ఎలా తీస్తారు ఏంటి అనేది చూడండి. ఇక్కడ రాశారు చూడండి, రెసిన్ చెట్ల నుంచి ఇదిగో వచ్చేటువంటి గమ్మును సేకరిస్తున్నాడు. ఇది అనమాట. ఇప్పుడు దీని గురించి చిన్న వివరణ ఇస్తాను. ఏమో రాశాడు, పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ సైట్స్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ యునెస్కోస్ వరల్డ్ కల్చరల్. యునెస్కో దాంట్లో రాశాడు. 40 కిలోమీటర్ల మళ్ళీ సలలాకి ఎంత దూరంలో ఉంది. కన్సిడర్డ్ ఏ శాంపిల్ హ్యాబిటేట్ ఫర్ ఫ్రాంకిన్సెన్స్ ట్రీస్, అంటే సాంబ్రాణి చెట్లకి ఇది నివాసం. ఎలా ఉంది ఏరియా? స్టోరీగా ఉంది, సెమీ డెజర్ట్గా ఉంది. ఓకే, వ్యాలీ క్యారెక్టరైజ్డ్ బై లో రౌండ్ షేప్డ్ హిల్స్ అండ్ షాలో పిట్స్ మేడ్ బై అకేషనల్ వాడీ ఫ్లడ్స్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. అంటే లోయలో ఉండే పుష్పాలు ఇక్కడ ఉంటాయి అనమాట. వాడి అంటే లోయ అనమాట. ఆ ఫ్లవర్స్ ఏంటది? బోస్వేలియా సాక్రా, విచ్ ఆర్ కన్సిడర్డ్ విత్ ద బెస్ట్ టైప్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్. అది అయ్యనమాట. నెక్స్ట్ ఎంత ఈ ఏరియా ఆఫ్ 5 స్క్వేర్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద టోటల్ ఆఫ్ ఇంత ఏరియాలో వాడీలోనే. చూడండి ఎన్ని ఉన్నాయి. పెరెనియల్ ట్రీస్, ఏంటిది? ఏన్షియంట్ పెరెనియల్ 1257 పెరెనియల్ ఫ్లోటెడ్ కంటిన్యూస్ అనమాట. వేరింగ్ సైజ్ ఫర్ ఫౌండ్ ఇన్ ది ఏరియా. ఇదిగో ఇట్లా ఇచ్చాడు దీన్ని. ఇదిగో ఇది సాంబ్రాణి చెట్లు. దీన్ని ఇలా చూస్తా కూడా ఇచ్చాడు ఇక్కడ. ఇది మొత్తం సాంబ్రాణి చెట్లే. డ్రిప్ ఇరిగేట్ చేశాడు అన్నీ కూడా, డ్రిప్ ఇరిగేషన్. ఇక్కడ ఈ వమాన్లో ఎంటర్ అయిన తర్వాత, నేను బార్డర్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా చూశాను. ఇప్పుడు మనం సలాలా వెళ్తున్నాము, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో అల్ బుషాయర్, ఒమాన్ దేశంలో మొట్టమొదటి డైరీ ఫామ్ కూడా ఇక్కడే ఉంది వచ్చేదారిలో. ఇక్కడే ఆర్మీ బేస్ కూడా ఉంది. ఇప్పుడు దీని అవతల ఆర్మీ బేస్ ఉంది. ఇప్పుడు మనం నుంచిన దానికి ఎదురుగా యెమెన్ దేశం. యెమెన్ ఈ కుడి పక్కన సౌదీ అన్నమాట. అంటే ఏంటంటే దీస్ ఆర్ అబట్టింగ్ కంట్రీస్ టు సౌదీ బోర్డర్ అనమాట. సౌదీని ఆనుకుని బోర్డర్ ఆనుకుని ఉన్న దేశాలు ఇవన్నీ కూడా. సౌదీ చాలా పెద్ద వ్యాస్ట్ కంట్రీ మీకు అది. దానికి బోర్డరింగ్ యెమెన్ వస్తుంది, నెక్స్ట్ ఒమాన్ వస్తుంది, యుఏఈ వస్తుంది, ఖతార్ వస్తుంది, బహ్రెయిన్ వస్తుంది, కువైట్ వస్తుంది, జోర్డాన్ వస్తుంది. ఇన్ని కంట్రీస్ బోర్డరింగ్ అది. చూడండి ఇప్పుడు దీనికి వస్తున్నాము. ఒక సాంబ్రాణి చెట్టు చూపిస్తాను నేను. మనందరం సాంబ్రాణి వేస్తాం, కానీ ఈ సాంబ్రాణి ఎక్కడ వస్తుందో పాప తెలియదు కదా, చూపిస్తాం. ఇది ఒక రెసిన్ అనమాట. అంటే రెసిన్ ఎందుకు వస్తుందంటే ఆ చెట్టుకి ఏదైనా అపాయం జరుగుతుంది, నాకు దెబ్బ తగిలిందన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి అది గమ్మును విడుదల చేస్తుంది. ఇదిగో ఇదిగో ఇదిగోండి, ఇదిగో సార్ చాలా బాగుంటుందండి. ఇక్కడ సాంబ్రాణి అమ్ముతారు మామూలు షాప్స్లో కూడా, ఒమాన్ సాంబ్రాణి. నేను మీకు ఈసారి సౌదీ వెళ్ళినప్పుడు నేను ఒక షాప్లో చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూసారా ఇవి పాట్స్ ఎలా ఉన్నాయో? ఇవి పాట్స్ చూడండి ఎలా ఉన్నాయో పాట్స్ వీటికి. తర్వాత దీనిపైన బార్క్ కూడా చూడండి ఎలా పీల్ ఆఫ్ అయిపోయిందో, ఈ పెరడు కూడా. కింద రూట్ చూడండి ఎంత ఉందో. రూట్ చాలా పెద్దది రూట్. అది అంటే ఈ వాతావరణం దీనికి అనుకూలత అనమాట, ఈ సాంబ్రాణికి. లేదా అన్ని చోట్ల ఎందుకు రాదు? రాదు. ఇదిగోండి, ఇదిగో దీని నుంచి వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తట్టు లేదు అనుకుంటామని నేను అనుకుంటున్నాను. ఘాట్లు పెడతారు. ఉన్నాయి 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 ఘాట్లు పెట్టారు. ఇదిగో ఎస్ ఘాట్లు పెట్టారు. ఇక ఉంది. మరి ఏ సీజన్లో తీస్తారో చదువుతారు, అక్కడ రాశాడు. పన్నెండు 1257 రకాలు రాశారు కదా, అన్ని రకాలు కూడా ఇక్కడ
అంటే సాంబ్రాణిలో అన్ని రకాలు ఉన్నాయి. మనకి ఇండియాలో సాంబ్రాణి, పలుకు సాంబ్రాణి, గవ్వ సాంబ్రాణి ఇలా రకరకాలుగా ఉంటాయి. మనకి దాన్ని లోబన్ అని ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఎన్ని రకాలు, 1257 రకాలు మొత్తం. కూడా పైనుంచి కూడా చూపించా కదా నేను ఏరియాలుగా ఒకటి. 1257 రకాల సాంబ్రాణి మొత్తం కూడా. మనకి గుగ్గిలలో మహిషాక్షి గుగ్గిలం అంటారు. ఏదన్నా చెట్లకి అంటే వేర్లు తీసి కొన్ని అంటే గురు పుష్య యోగం అని, రవి పుష్యార్క యోగం అని ఇలాంటి రోజుల్లో తీయాలనుకున్నప్పుడు మనం అది ఉపయోగిస్తాం. కిలో 2000 అది మహిషాక్షి గుగ్గిలం. దాంతోనే చెయ్యాలి. దేని అంటే కొన్ని శక్తులు ఉంటాయి దేని దానికి, అంత పిచ్చకేం కాదు. అరబ్బులు ప్రతిరోజు సాయంత్రం పూట వేసుకుంటారు వాళ్ళు ధూపం. ఎందుకు వేస్తారంటే ఇక్కడ కొంచెం చెడుగాలు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చెడుగాలు ఎక్కువ ఉంటుందంటే మరి దాన్ని తప్పుడు కథనాలు అల్లుకోమాకండి. చేసేని తప్పుడు పనులు కాబట్టి వేస్తారు అంటే తప్పుడు పని ఎవడ చేయట్లే, ఇండియాలో చేయట్లేదు తప్పుడు పనులు. అలా అనుకోవద్దు. ప్రతి చోట మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి కోణంలో చూద్దాం, చెడు చూద్దాం. ప్రతిదానికి ఒకటి ఆపాదించద్దు. అట్లాగే నేను సౌదీలో శాండ్ స్టామ్ వచ్చిందంటే ప్రతి ఒక్కడు కూడా గాడ్ ఈజ్ ఎట్ వర్క్ అని కామెంట్స్ రాశారు. తప్పది. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఏ ఇండియాలో లేదా? న్యాచురల్ కెలామిటీస్ ఇండియాలో రావట్లేదా? ప్రకృతి ఎప్పుడు కోపిస్తుంది, ఎవరికేం తెలుసు? అది ఎప్పుడైనా రావచ్చు. ఆడేం చేస్తాడు, సౌదీని బాగు చేస్తున్నాడు. గతంలో ఆడదానితో తొక్కి పెట్టించారు. అక్కడ డ్రైవింగ్ లేదు, ఏం లేదు, బయటికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు, స్వేచ్ఛ ఇచ్చాడు. వెళ్ళండి అమ్మా, చెయ్యండి అమ్మా అన్నాడు. సినిమా హాల్ ఇచ్చాడు, ఎంజాయ్ చేయండి అమ్మాయి, మీ కోరిక తీర్చుకోమన్నాడు. అంత మాత్రాన కింగ్ దుమ్మాలంటే ఎలా ఉండాలంటే మనకి వీళ్ళకి సాంబ్రాణి పువ్వు ఇదే. చెప్పు ఇప్పుడు హాయ్ గట్టిగా చెప్పాలి. ఇవేం చెట్లమ్మా? ఏంటి? సరే ఓకే వెళ్దా. కాత్యా చెప్పు. ఏం చేయమాకమ్మా. ఈ ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడండి. చెట్టు వేసినప్పటి దగ్గర నుంచి 8-10 సంవత్సరాల టైం పడుతుందంట. అది పెద్దదయ్యి ఇప్పుడు ఏబుల్ టు విత్ స్టాండ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ అంటే ఉత్పత్తిని తట్టుకునే స్థితికి వచ్చినప్పుడు ఏప్రిల్ మొదట్లో ఎప్పుడైతే కనుక ఎండలు పెరుగుతాయో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఉత్పత్తిదారులు చెట్లకి గాయం పెడతారంట. ఇన్ వేరియస్ పొజిషన్, అనేక రకాల పొజిషన్లో డిపెండింగ్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది ఆ యొక్క చెట్టు యొక్క హైట్ని బట్టి దాన్ని బట్టి చూసుకుని యూజింగ్ ఏ పుట్టి నైఫ్ పుట్టించుకుని ఆ టూల్ విత్ ఏ వుడెన్ హ్యాండిల్ లోకల్లీ కాల్డ్ మన్కాఫ్. ద ఫస్ట్ వుండ్ ఈజ్ కాల్డ్ ట్యాపింగ్. ఫస్ట్ చేసేదాన్ని ట్యాపింగ్ అంటారంట, ఫస్ట్ పెట్టే గాయాన్ని. విచ్ ఈజ్ క్యారీడ్ అవుట్ త్రూ షేవింగ్ ది ఎక్స్టర్నల్ లేయర్ ఆఫ్ ద బార్. సేమ్ అదేనండి, మనకి ఆ రబ్బర్ తీస్తారు కదా కేరళ, సేమ్ పైన బార్క్ని బెడ చేస్తారు. ఆఫ్టర్ విచ్ ఏ మిల్కీ వైట్ శాప్ లీచెస్ అవుట్ ఆఫ్ ది వుడ్. దాని నుంచి తెల్లని పాలన పదార్థం వస్తుందంట. ద ప్రొడ్యూసర్ లీవ్ ద శాప్ టు హార్డెన్ ఫర్ 2 to 3 weeks. అది అయిపోయింది ఏంటంటే
2 నుంచి 3 వారాలు వదిలేస్తారు గట్టి పడతాకి. అండ్ దెన్ కలెక్ట్ ఇట్స్ ఫ్రాంకిన్సెస్, అప్పుడు దాన్ని కలెక్ట్ చేస్తారంట ఆ ఉత్పత్తిని. ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ దిస్ ఫ్రాంకిన్సెస్ ఈజ్ నాట్ గుడ్ కమర్షియల్లీ వైబుల్, ఈజ్ నాట్ గుడ్ అండ్ కమర్షియల్. ఏంటంటే ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ దిస్, ఆ యొక్క క్వాలిటీ అది అంత గుడ్ కాదంటే కమర్షియల్ వైబుల్. ద సెకండ్ వూండ్, రెండోసారి పెడతారే చూడండి వూండ్ ప్రాసెస్ కాల్డ్ అల్సా స్టార్ట్స్, అంటే అల్సా F1 స్టార్ట్స్ ఆఫ్టర్ 2 weeks 3 weeks ఫ్రమ్ ద ఫస్ట్ గాయం పెట్టిన తర్వాత 2-3 వారాల తర్వాత రెండో గాయం పెడతాంట. ద క్వాలిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ దిస్ yellowish రంగు, అప్పుడు పసుపు రంగులో వస్తుందంట. ఈజ్ గుడ్ అండ్ కమర్షియల్లీ ఫీజిబుల్, అప్పుడు కమర్షియల్గా బాగుంటుందంట అది. ఇట్ సాల్టిఫైస్, అది గట్టిపడుతుందంట ఎప్పుడు ఆన్ ద ట్రీ మీదే ఆర్ ఆన్ ది గ్రౌండ్. ఇఫ్ ద ట్రీ ఈజ్ ప్రాలిఫిక్, ఆ చెట్టు కనుక ఇదైంది అనుకోండి గ్రౌండ్ మీద పడుతుంది అది. ఆఫ్టర్ దట్ ద థర్డ్ వూండ్ స్టార్ట్స్, మూడో గాయం పడుతుందంట. ఫాలోయింగ్ ద స్టేమ్ స్టెప్ ద సెకండ్ వూండ్ అండ్ కాల్డ్ చూడండి అల్సా F2, ఇక్కడ అల్సా F1. ఇప్పుడు చూడండి నీట్ ఎక్స్పీరియన్స్. ఇది ఏమన్నాడు, ఎక్స్పీరియన్స్ కావాలంటున్నాడు. రాంగ్ ప్రాక్టీస్ చెట్లని అన్హెల్తీగా పెరిగేట్ చేస్తుందంట. యావరేజ్ ప్రొడక్షన్ ఎంత వస్తుందంటే 10 kg వస్తుందంట ఒక సీజన్కి. ద ఎండ్ ఆఫ్ సీజన్ కాల్, అంటే సీజన్ ఎప్పుడు ఎండ్ అయిపోతుందా అల్కషియం. ఏ ట్రీ దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ఏరియా అఫెక్టెడ్ బై ద మాన్సూన్ సీజనల్ రైనింగ్ గివ్స్ బెటర్ క్వాలిటీ. చూడండి ఏ ట్రీ దట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ద ఏరియా అఫెక్టెడ్ బై ద మాన్సూన్ సీజన్, అంటే వర్షాధారానికి దూరంగా ఉండాలంట రెయిన్ సీజన్. గివ్స్ అప్పుడైతేనే బెటర్ క్వాలిటీ ఇస్తుందంట. ద క్వాలిటీ ఆఫ్ ఫ్రాంకిన్సెస్ ఈజ్ డిటర్మైన్ బై ద కలర్, అంటే రంగుతోనూ దాని స్వచ్ఛతతోను. ద వైట్ అండ్ బ్లూయిష్, అంటే తెల్లగా ఉంది బ్లూ కలర్లో ఉన్నటువంటిది ఫ్రీ ఆఫ్ ఇంప్యూరిటీస్, అంటే దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమి ఉండకుండా లేకుండా ఉంటాయి. ఈజ్ కన్సిడర్ ద బెస్ట్. వైట్ బ్లూయిష్లో ఇది. ఓకే, తర్వాత ద క్వాలిటీ డిక్రీజెస్ వెన్ ద ఫ్రాంకిన్సెస్ బికమ్స్ రెడ్డిష్. ఎరుపు కనుక ఉన్న ఆర్ మిక్స్డ్ విత్ అదర్ ఇంప్యూరిటీస్, అది కనుకుంటే క్వాలిటీ తగ్గినట్టు. అంటే పసుపు రంగులో ఉంది నెంబర్ 1, బ్లూయిష్గా ఉంది నెంబర్ 2, ఇక తర్వాత ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. ఇదండి సామ్రాణి చరిత్ర. ఇది 3 Cలు అంటారు చూడండి, కట్టు, క్లారిటీ అండ్ క్యారెట్ డైమండ్కి. సేమ్ అలాగే సామ్రాణికి కూడా ఇంత చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు మనం సలాలాకి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇదనమాట, అంటే ఇప్పుడు మనం డౌన్లో దిగుతాం, సముద్రం వస్తుందన్నమాట. ఇది ఈ విధంగా ఉంది రూటు. చాలా స్లోప్ ఉంది. ఆ స్లోప్ వల్ల ఎక్కడా కూడా ఇబ్బందిగా ఉంది వాటికి. అదేమో లోయలు, అంటే వర్షం నీరు కనుక పడితే అలా వెళ్ళిపోతుంది. అట్లా సముద్రం ఉందన్నమాట అటు మనకి. చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట. అసలు న్యాచురల్ వాల్ టెక్స్చర్ ఇలా ఉంది. మధ్యలో చాలా పెద్ద పెద్ద పోల్స్ కూడా ఉన్నాయి. రోడ్లే చూసిన రోడ్డు తీయాలి. చూడే టెక్స్చర్ ఎంత బాగుంది అసలు, ఎంత బ్యూటిఫుల్. కట్ చేసేసిన తర్వాత మిడ్ ఆఫ్ ద హిల్ ఇలా ఉందన్నమాట టెక్స్చర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే లేయర్స్ కింద ఫామ్ అయ్యి రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ పేర్చిని కాదు, కట్ని కాదు, కట్ చేసిన తర్వాత అది కింద కూడా స్లైడ్ అవుతున్నాయి. కొన్ని వీక్గా ఉన్న చోట స్లైడ్ అయిపోతూ ఉన్నాయి. మధ్యలో హోల్స్ కూడా ఉన్నాయి.
ఇది కేరళలో మున్నార్ ఉంది కదా, మున్నార్ టైప్లో ఉంటుంది ఇది. అంటే ఇది రైట్ టైప్ కాదు. ఇది ఏ టైంలో ఉంటుందంటే ఖరీఫ్ సీజన్. అప్పట్లో ఇదంతా గ్రీనిష్ అనమాట. ఇదంతా కూడా ఇక మొత్తం పచ్చదనం, పచ్చిక బయళ్ళు, ఇదంతా కూడా ఇక్కడ క్యాటిల్ గ్రేజింగ్ కూడా మొత్తం. మనం డౌన్లో దిగిపోతాం సముద్రం వైపు. అవన్నీ లోయలు మొత్తం. చూసారా? అదిగో మనం వెళ్తున్నాం, ఇంకా సముద్రం ఒకటి దిగుతున్నాము, చూపిస్తాను.
మరి కదిలిపోతుంది. ప్యాషన్ ఫ్రూట్ పైన కట్ చేశారు, ఉప్పు వేసారు, స్పూన్తో కలుపుకోవాలంట. కలుపుకొని తినాలి. తిన ఇటే చాలా బాగుంది. ఉప్పు ఎక్కువ నాకు తగ్గి నీ కూడా ఇస్తాను బాబోయ్, నీ కూడా ఇస్తాను. మీరు చూపించింది ఇది ప్యాషన్ ఫ్రూట్. దీని డ్రింక్ ఉంటుంది. దీని డ్రింక్ చాలా బాగుంది కదా సోడాతో. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఒక షాపు చూపిస్తా.
ఇక్కడ ఇది ప్యాషన్ ఫ్రూట్ చెట్టు. ఓకే, ఈ ప్యాషన్ ఫ్రూట్ చెట్లు, ప్యాషన్ ఫ్రూట్ ఎక్కడ ఉంటుందో చూడండి. ఇదిగో ఇగో ఈ ప్యాషన్ ఫ్రూట్. ఓకే, ఇగో ఈ ప్యాషన్ ఫ్రూట్. ఇవి మీకు స్క్వాష్ లాగా తయారు చేస్తారు, ఆరెంజ్ స్క్వాష్ లాగా, దానిలాగా. ఇదిగో ఇదొక పాదు అనమాట, క్రేపర్ ఇది. ఈ మొత్తం మీద పాకిచ్చాడు దీన్ని, ప్యాషన్ ఫ్రూట్ క్రేపర్, కేరళ వాళ్ళు అనమాట. అదిగో అయ్యో అవన్నీ కాయలే. ఇవన్నీ అరటిపళ్ళు, కేరళ అరటిపండు, రకరకాల అరటిపండు. దీంట్లో రసకడలు అని చెప్పేసి ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ అరటిపళ్ళు. తర్వాత అరటి పువ్వు, పుచ్చకాయ, స్వీట్ మెలాన్, వాటర్ మెలాన్. ఇక్కడ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, దొండకాయలు పాదులు వేసుకుని పెంచుతాడు ఇక్కడ. ఇవన్నీ అరటిపళ్ళే, మొత్తం అరటిపళ్ళే. ఈ అరటిపండుతో స్వీట్ తయారు చేస్తారు. దేశీ కోడిగుడ్లు, నాటు కోడిగుడ్లు. ఇక బొప్పాయి, ఇక అరటిపండు. ఈ అరటిపండు కట్ చేశాను. మన పచ్చి అరటిపండు లాగా ఉంది. చూద్దాం, టేస్ట్ చూద్దాం. पूरा निकाल दो, प्लेट में दे दो. अंदर जाओ, फोटो लेके. हाँ होटल, ठीक है, होटल के लेके जाता हूँ. और एक बात है, इधर अपना खाना मिलता है इस टाइम पे, खाना